హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్ ఫ్రమ్ సాయి మేధా అమీర్పేట్ అండ్ దిల్సుఖ్ నగర్. First of all, congratulations to all the JLM employees who are taken coaching in our Sai Medha Ameerpet and Dilshuk Nagar. చాలా మంది స్టూడెంట్స్ కూడా అమీర్పేట్ అండ్ దిల్సుఖ్ నగర్ లో JLM కోచింగ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు JLM లాగా వర్క్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. అండ్ దిస్ వీడియో ఎస్పెషల్లీ ఫర్ రిమైనింగ్ JLM ఆస్పిరెంట్స్. ఇంకా ఎవరైతే JLM కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇంకో బెస్ట్ ఆపర్చునిటీ వచ్చింది. ఏంటి సార్ ఆ బెస్ట్ ఆపర్చునిటీ అంటే ఎలక్ట్రీషియన్ ట్రైనీ ఇన్ సింగరేణి. ఎలక్ట్రీషియన్ ట్రైనీ ఇన్ సింగరేణి. అఫ్ కోర్స్ JLM NPDCL కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అఫ్ కోర్స్ JLM లో యాజ్ JLM నోటిఫికేషన్ లానే సబ్ స్టేషన్ ఆపరేటర్స్ నోటిఫికేషన్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సబ్ స్టేషన్ ఆపరేటర్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. JLM నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ సింగరేణిలో ఎలక్ట్రీషియన్ ట్రైనీ నోటిఫికేషన్ వచ్చేసింది. సో ఎవరైతే JLM ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే JLM జాబ్ మిస్ చేసుకున్నారో ఇప్పుడు ఖచ్చితంగా JLM మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినా సరే, ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చిన ఎలక్ట్రీషియన్ ట్రైనీ సింగరేణిలో మీకు ఖచ్చితంగా జాబ్ రావాలి అంటే మీరు ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉండాలి. ఆల్రెడీ బీ కేర్ఫుల్ అండి. ఆల్రెడీ చెప్పుకుందాం మనము ఒక ITI క్వాలిఫికేషన్స్ తోనే 25,000 గవర్నమెంట్ జాబ్ అనేది ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని మంచి ఆపర్చునిటీ ఇప్పుడు ITI చేసిన స్టూడెంట్స్ కి వచ్చింది. నేను జస్ట్ ITI చేశాను, నేను ఏ ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయినా 10,000 ఇస్తారు, అది కాదు. ఇప్పుడు నువ్వు ITI చేసావు, నీకుందన్ని జాబ్స్ ఇంకొవరికి లేవు, నీకుందన్ని ఆపర్చునిటీస్ ఇంకొవరికి లేవు. నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే సింగరేణిలో 30,000 పర్ మంత్. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా రావు 30,000. అలాంటిది 30,000 పర్ మంత్ సాలరీ నీకు వస్తుంది ఇఫ్ యు ప్రిపేర్ వెల్, ఇఫ్ యు ఫాలో అవర్ సాయి మేధా. సో బీ కేర్ఫుల్ అండి. ఈ సబ్ స్టేషన్ ఆపరేటర్స్ అండ్ JLM అండ్ ఎలక్ట్రీషియన్ ట్రైనీ ఇన్ సింగరేణి, ఈ మూడింటికి కూడా 100% సిలబస్ సేమ్. టోటల్ సిలబస్ ఇస్ సేమ్. ఓకే, సో బీ కేర్ఫుల్. చాలా మంచి ఆపర్చునిటీ, అందరూ ఖచ్చితంగా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. సార్ మరి ఆల్రెడీ సింగరేణిలో నోటిఫికేషన్ పడింది. 3,000 పోస్టులు సబ్ స్టేషన్ ఆపరేటర్స్ రెడీగా ఉన్నాయి రావడానికి. JLM నోటిఫికేషన్ కూడా రెడీగా ఉంది రావడానికి. మరి మేము జాబ్ కొట్టాలంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. బట్ ఇప్పుడు ఎలా సార్ ప్రిపరేషన్ అంటే, ఇంకా ఆఫ్లైన్ కోచింగ్ స్టార్ట్ చేయలేదు కదా సార్, మేము ఎక్కడికి రావాలి కోచింగ్ అంటే? ఇంకా ఆఫ్లైన్ కోచింగ్ స్టార్ట్ చేయలేదు, కానీ మీరు మీ ఇంటి దగ్గరే మీ మొబైల్లోనే మీరు ప్రిపేర్ అవ్వచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్. మీ ఇంటి దగ్గర మీరు వర్క్ చేసుకుంటూ మీకు ఖాళీ ఉన్న టైంలో మీ మొబైల్లోనే ప్రిపేర్ అయినా సరే మీకు జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎలా సార్ అంటే వెరీ సింపుల్ సార్. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్లోని ప్లే స్టోర్కి వెళ్తారు. ఆ ప్లే స్టోర్ లో సాయి మేధా ఈ సెట్ అని టైప్ చేస్తారు. ప్లే స్టోర్ లో సాయి మేధా ఈ సెట్ అని టైప్ చేస్తే ఒక అప్లికేషన్ మీకు అక్కడ కనిపిస్తుంది. సాయి మేధా ఈ సెట్ అనే అప్లికేషన్. మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటారు. డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే దాంట్లో మన సిలబస్ మొత్తం ఉంటుంది. దాంట్లో మన చైర్మన్ రమణ సార్ ఉంటాడు అండ్ రాజశేఖర్ అని పిలుస్తారు నన్ను, నేను కూడా ఉంటాను అందులో. అందులో మాక్సిమం సిలబస్ కూడా
మన చైర్మన్ సార్ రమణ సారు అండ్ నేను కూడా మాక్సిమం సిలబస్ చెప్పాము. మిగతా ఫ్యాకల్టీ కూడా మన JLM కు కావలసినట్లుగానే ఉంటుంది. మీరు ఒకసారి ఆల్రెడీ JLM జాబ్ కొట్టిన వాళ్ళని అడగండి సార్, మన సాయి మేధాలో టీచింగ్ ఎలా ఉంటుందో నేను చెప్పడం బాగోదు. ఆల్రెడీ మన సాయి మేధా యూట్యూబ్ ఒకసారి చూడండి. మెనీ సబ్జెక్ట్ ఆల్రెడీ నేను చాలా సబ్జెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను యూట్యూబ్ లో కూడా. మీరు ఒకసారి అవన్నీ చెక్ చేసుకునే ఈ సాయి మేధా వీడియో క్లాసెస్ ని కొనండి. ఇబ్బంది ఏం లేదు, తొందర ఏం లేదు. ఎవరైతే బాగా ఉంది అనుకున్న వాళ్ళే తీసుకోండి, నో ప్రాబ్లం. బట్ ఈ సాయి మేధా వీడియో క్లాసెస్ అయితే మీకు చాలా యూజ్ అవుతాయి మీరు జాబ్ కొట్టడానికి. ఈ సాయి మేధా వీడియో క్లాసెస్ ని యూటిలైజ్ చేసుకున్న వాళ్ళకి చాలా మందికి ఆల్రెడీ జాబ్స్ వచ్చాయి. మీరు ఎగ్జామ్ లో రాస్తున్నప్పుడు ఒరే మన రమణ సార్ చెప్పిన క్వశ్చన్ వచ్చేసిందిరా, ఒరే మన శేఖర్ సార్ చెప్పిన క్వశ్చన్ వచ్చేసిందిరా, ఒరే ఆల్రెడీ ఈ క్వశ్చన్ వస్తుందని చెప్పాడు మెషిన్స్ లో, అదే క్వశ్చన్ వచ్చేసింది అనే విధంగా ఉంటుంది మన టీచింగ్. ఒకసారి మీరు మీ ప్రీవియస్ స్టూడెంట్స్ ని అడిగి కనుక్కోండి. ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉన్నారో, ఎవరికైతే జాబ్ ఖచ్చితంగా అవసరమో. నేను ఇది చెప్పేది చాలా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కోసం మాత్రమే, టైం పాస్ చేసే వాళ్ళ కోసం మాత్రం కాదండి. ఎవరైతే నాకు ఖచ్చితంగా జాబ్ అవసరం సార్, నేను మ్యారేజ్ చేసుకోవాలి సార్, ఇంకా నాకు మ్యారేజ్ కాలేదు, నాకు జాబ్ ఉంటేనే ఇస్తారంట సార్, ఓకే, అలాంటి వాళ్ళు ఎవరున్నా సరే వి విల్ హెల్ప్ యూ. ఓకే, ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. చాలా మందికి సాయి మేధాలో ఖచ్చితంగా జాబ్ వచ్చింది, మీకు కూడా జాబ్ వస్తుంది ఇఫ్ యూ ప్రిపేర్ వెల్. అర్థమవుతుంది కదా సార్? రైట్. ఇప్పుడు ఈ సాయి మేధా ఈ సెట్ అనే అప్లికేషన్ మీరు మీ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకుంటే అందులో కొన్ని వీడియోస్ ఫ్రీగానే మీరు వినొచ్చు. బట్ అన్ని ఫ్రీగా ఇవ్వలేం సార్, సారీ. అన్ని వీడియోస్ మీరు వినాలి అంటే మీరు దీనికి పే చేయాలి సార్. మరి ఈ విధంగా వీడియో క్లాసెస్ మేము విన్నాం సార్. రేపు ప్రొద్దున మీరు ఆఫ్లైన్ కోచింగ్ కూడా స్టార్ట్ చేస్తారు. మరి ఆఫ్లైన్ కోచింగ్ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఆఫ్లైన్ లో వచ్చి జాయిన్ అవుతాం సార్. మరి అప్పుడు ఏమైనా ఫీజు తగ్గిస్తారా అంటే, మీరు ఇప్పుడు ఈ సాయి మీద అప్లికేషన్ కి ఎంతైతే ఫీజు తగ్గిస్తున్నారో, ఎంత 5,000 రూపీస్, ఈ 5,000 రూపీస్ మీరు పే చేస్తే మీకు 1 year వరకు ఉంటుంది ఈ యాప్. 1 year వరకు అందులో ఉన్న వీడియోస్ మీరు ఎన్నిసార్లు అయినా చూడొచ్చు, ఎన్నిసార్లు అయినా చూడొచ్చు సార్. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఏది JLM నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆఫ్లైన్ కోచింగ్ స్టార్ట్ చేస్తే మేము అందులోంచి 5,000 తగ్గించి తీసుకుంటాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్లైన్ కోచింగ్ కి ఫీజు 8,000 అనుకోండి. మీరు ఆల్రెడీ 5,000 పే చేశారు కాబట్టి మిగతా 3,000 పే చేస్తే సరిపోతుంది. ఎప్పుడు మీరు ఆఫ్లైన్ కోచింగ్ రావాలి, వచ్చి క్లాస్ రూమ్ లో కోచింగ్ వినాలి అనుకుంటే. లేదు సార్ ఇప్పుడు మాకు ఖచ్చితంగా వీడియో క్లాసెస్ కావాలి అంటే మీరు 5,000 పే చేస్తే చాలు, మీకు టోటల్ వీడియో క్లాసెస్ వచ్చేస్తాయి. ఆ వీడియో క్లాసెస్ లో కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మీరు ఒకసారి డెమో క్లాసెస్ వింటే మీకే అర్థమవుతుంది. మీకు జాబ్ రావాలి, అది మీ ఉద్దేశం కాదు, మా ఉద్దేశం కూడా. సాయి మేధా ఉద్దేశం కూడా ఏంటి సార్ అంటే, సాయి మేధాలో జాయిన్ అయిన వాళ్ళలో చాలా ఎక్కువ మందికి జాబ్స్ రావాలి. ఓకే, ఆర్ యు రెడీ? సో బీ రెడీ టు జాయిన్ ఇన్ యువర్ జాబ్. ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయదు సార్, చాలా మంచి ఆపర్చునిటీ. ఆల్రెడీ ఇంతకుముందు నోటిఫికేషన్ లో నెగ్లెక్ట్ చేసిన వాళ్ళకి ఏమైందో మీరు చూసారు. ఆల్రెడీ ఇంతకుముందు నోటిఫికేషన్ లో కొంచెం బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకి చూసారు ఎంత మంచి జాబ్ లో వాళ్ళు జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, అందరూ రెడీగా ఉండాలి. కింద ఫోన్ నెంబర్స్ ఇస్తున్నాను, ఎవరైతే డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు కింద నా నెంబర్ ఇచ్చాను, దానికి కాల్ చేస్తే ఎవ్రీథింగ్ మీకు అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అర్థమవుతుంది కదా సార్ అందరికి? ఖచ్చితంగా అందరూ జాబ్ లో జాయిన్ అవ్వాలి. సో స్టార్ట్ ప్రిపరేషన్ నౌ.